రూ. 1000 టికెట్లు పెట్టుకునే వాళ్ళ ఇంట్లో రూ. 1000 పెట్టి రైస్ ప్యాక్ తీసుకెళ్ళొచ్చు కదా. 20 రోజులు 30 రోజులు తింటారు ఒక రైస్ ప్యాక్. ఇలాంటి పనులు చేయడు ఎవడు. ఇలాంటి సచ్చినా చేయరు. కొట్టుకొని చావటం, ఆ రేట్లు పెంచడం, ఏ పనులు. అదే ఉల్లిపాయల రేట్లు, ఆయిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటే రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారు. సిగ్గు లేకపోతే సరే. పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెంచితే ఆ ట్యాక్స్లు అన్నీ ఎక్కడికి వెళ్తుంది? ఒకప్పుడు భారత్ ఏంటి, ఇప్పుడు భారత్ ఏంటి? దిస్ ఈజ్ నయా భారత్. అంటే పెరిగిన సినిమా టికెట్ల ధర విషయంలో అయితే కాస్తంత ఇబ్బందికరంగా ఉందని చెప్తారు. నేను మూవీస్ చూడను, నాకు అనవసరం. పెంచుతున్నారా పెంచట్లేదా అనేది వాళ్ళ ఇష్టం, చూసే వాళ్ళు ఆ పనికి మన వాళ్ళు ఇష్టం. అది సీరియస్గా. ఓకే బ్రదర్, ఫైనల్గా ఒక మాట ఏమంటారు అంటే, ఎప్పుడైనా కూడా ఫిలిం ఇండస్ట్రీలో కొత్త హీరోలకు కాస్తంత అవకాశం ఇవ్వకపోగా వాళ్ళ సినిమాలకు తక్కువ స్క్రీన్లు దొరుకుతుంటాయి, టికెట్ల ధర కూడా ఉంటుంది. కానీ పెద్ద హీరోలకు వచ్చేసరికి స్క్రీన్లు ఎక్కువ దొరికినా కూడా బాగా. నేను ఈ స్టోరీ చదివాను మొన్న ఒకటి రీసెంట్ గా. ఏది కా మూవీ. మన కా మూవీకి చాలా మంచి హిట్ అయింది, కానీ తమిళనాడులో మనకి థియేటర్స్ ఇవ్వాల. ఇంకొకటి మన పనికి మళ్ళీ అదోళ్ళు ఆ తమిళనాడు మూవీ, తమిళ మూవీ పేరు కూడా మార్చదు. మొన్న వచ్చింది రీసెంట్గా వటాయనా ఏదో, తర్వాత మన సూర్యగాడి మూవీ వచ్చింది కంగువ. అసలు అవి తెలుగు పేర్లే కాదు, ఏం పేర్లో తెలియట్లా. ఇలాంటి వాళ్ళని అయితే మన వాళ్ళు వాళ్ళ సంఖ్యను ఆగుతారు ఇంకా. సీరియస్లీ మన వాళ్ళకి థియేటర్లు ఇవ్వకపోయినా, థియేటర్లు రాకపోయినా అసలుకి నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మన మీద కాదుగా పట్టదు. అంటే ఫిలిం ఇండస్ట్రీ చక్కగా లేదని చెప్పుకోవచ్చా బ్రదర్? ఎటువంటి దానికి రీజన్స్ ఎందుకు? ఎందుకంటే చిన్న హీరోలు వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ముందుకు వస్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ లేకుండా స్క్రీన్లు తగ్గించడం. ఎందుకంటే మంచి మంచి కంటెంట్ ఉన్న హీరోలు కూడా ఫిలిం ఇండస్ట్రీలో కాస్తంత ముందుకు వస్తుంటే పెద్దవాళ్ళ నుంచి అయితే సపోర్ట్ దొరకట్లేదు. అదేవిధంగా ఒకసారి చూసుకుంటే పెద్దవాళ్ళకి ఎక్కువ స్క్రీన్స్ కూడా టికెట్ల రేట్లు అలాగే ఉన్నాయి, కంటెంట్ ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ దాన్ని హైలైట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంటారా? పోనీ ఫ్యాన్స్ ఏముంది బ్రో, అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని చెప్తారు. వీళ్ళు ట్యాక్సుల దగ్గరకు వచ్చేసరికి ఏమి ఉండదు, జీరో. మొత్తం ఇంకొకటి ఏదో చేస్తారు. అవసరమా? ట్యాక్స్లు సరిగ్గా కట్టేది కాదు. మొన్న ఎవరో ఆ విజయ్ ఎవరో ఆ తమిళ విజయ్ దళపతి, యాక్చువల్గా ఆడిది కూడా నేను ఒక రీసెంట్గా ఒకటి చూశాను వీడియో. 7 కోట్లకు సంపాదించాడు. ఒక కారు ఇంపోర్ట్ చేసుకుంటే దానికి ట్యాక్స్ మినహాయించాలని కోర్టుకు వెళ్ళాడు. అంత సంపాదించే వాళ్ళు ట్యాక్స్ కి వెనకాడుతున్నారు. సిగ్గు లేకపోతే ఇంకేం చెప్తాం. సో ఓకే బ్రదర్, ఫైనల్ గా మరి ఫిలిం ఇండస్ట్రీ నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఎందుకంటే సినిమాలు అనేది యూత్ పైన కూడా చాలా ఒక విధంగా నెగిటివ్ ప్రభావం. సినిమాలు నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలు వచ్చినాక చాలా జనరేషన్ మారింది, దరిద్రంగా తయారయ్యారు. క్లియర్గా చెప్తున్నా, ఎంత దరిద్రంగా తయారయ్యారంటే అంత దరిద్రంగా తయారయ్యారు. అది ఇంతకుముందు ఏదో వచ్చింది అమీర్పేటలోనో అవి ఇవి అని మూవీస్ వచ్చినాయి. యాక్చువల్గా సేమ్ జరిగేయే వస్తున్నాయి. ఈ మూవీస్ నుంచి మంచి జరిగిన దానికంటే చెడు జరిగిందనే ఎక్కువ చెప్పుకోవచ్చు బ్రో, అంతకంటే ఏం లేదు. ఓకే, ప్రెసెంట్ వచ్చే మూవీస్ లో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు స్మగ్లింగ్ చేసేవాడికి కొత్త దారులు ఎట్లా కనిపెట్టాలో తెలుస్తుంది. అంటే పుష్ప వల్ల ఒక్కటని కాదు, సూర్యగాడి మూవీ కూడా వచ్చింది ఇంత ముందు ఏదో. దాంట్లో ఇక్కడ వజ్రాలు పెట్టుకొని తీసుకురావటం, బాటిల్ కింద ర్యాపర్లు చుట్టడం, ఇలాంటి చాలా వచ్చింది. తప్పుని ఎలా చేయాలనే దానికోసం అది కొత్తగా. అంటే ఫైనల్ ఒక మాట మీరు అన్నారు ఇప్పుడైతే, అంటే మన చరిత్రకు సంబంధించిన జతేందర్ రెడ్డి లాంటి సినిమాలు చూడడానికి ఎవరు ముందుకు రారు, కానీ చెత్త సినిమాలకు కంటెంట్లకు అలవాటైనట్టుగా ముందుకు వస్తున్నారు అన్నారు. అంత ఆవేశం కాదు ఇక్కడ. ఇవాళ మూవీకి ఎలా ఉండాలంటే వీళ్ళకి బాంబులు వేసుకోవటం, కత్తులతో నరుక్కోవటం, ఇలాంటివే కావాలి. అదే ఒక జాతీయ నాయకుడు జతేందర్ రెడ్డి గారు